ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ రీజనరేటివ్ సైకిల్. రీజనరేటివ్ సైకిల్లోని ఎక్విప్మెంట్స్ ఏవో ముందుగా చూద్దాం. బాయిలర్, టర్బైన్, కండెన్సర్ అండ్ పంప్. వీటితో ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది బాయిలర్లో పంపించడం వల్ల ఈ బాయిలర్లోని వాటర్ని హీట్ చేసి స్టీమ్ కింద మార్చి ఆ స్టీమ్ని టర్బైన్లోకి పంపిస్తుంది. ఆ టర్బైన్ ఏం చేస్తుందంటే ఈ స్టీమ్ టర్బైన్లో ఉన్న బ్లేడ్స్ని హిట్ చేస్తుంది. హిట్ చేయడం వల్ల ఆ టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి. రొటేట్ అవ్వడం వల్ల మనకు వర్క్ అవుట్పుట్ కింద మనకి వస్తుంది అన్నమాట. మిగతా ఎంత కొంత స్టీమ్ అనేది ఉండిపోతుంది కదా, ఆ స్టీమ్ అనేది కండెన్సర్లోకి పంపిస్తాం. కండెన్సర్ వర్క్ ఏంటంటే ఆ స్టీమ్ని కాస్త వాటర్ కింద మారుస్తుంది అనమాట. ఆ వాటర్ అనేది పంపు ద్వారా పంప్ చేసుకుని మళ్ళీ అగైన్ టర్బైన్లోకి పంపిస్తాం. ఎందుకు టర్బైన్లోకి పంపిస్తామంటే ఇక్కడ వాటర్ అనేది కూల్ అయిపోతుంది కదా, ఈ కూలింగ్ వాటర్ అనేది టర్బైన్లోకి పంపించడం వల్ల ఈ స్టీమ్ ఎంటర్ అవుతుంది కదా, ఈ స్టీమ్తో మిక్స్ అయ్యి ఈ వాటర్ కాస్త హీట్ అవుతుంది. ఆ హీటింగ్ వాటర్ అనేది బాయిలర్ పంపించడం వల్ల బాయిలర్ వర్క్ అనేది తగ్గుతుంది కదా. హీటింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం తక్కువ టైం తీసుకోవడానికి చేస్తుంది అనమాట. ప్రాసెస్ అండ్ వర్కింగ్. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటివ్ సైకిల్ గురించి మాట్లాడదాం. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటివ్ సైకిల్ H1 minus H2 plus 1 minus M into H2 minus H3 by H1 minus HF2. ఇక్కడ 1, 2, 3 అనేది మనకి కరస్పాండెంట్ వాల్యూస్ అట్ దట్ కరస్పాండెంట్ పాయింట్స్ ఆఫ్ ఎంథాల్పీ వాల్యూస్ అన్నమాట. H వాల్యూస్ అనేవి. ఈ M అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ బ్లీడ్ స్టీమ్ పెర్ కేజీ ఆఫ్ స్టీమ్ సపరేట్ ఫ్రమ్ ది బాయిలర్. అంటే ఈ బాయిలర్ తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ స్టీమ్ అనేది, అంటే పెర్ కేజీకి ఎంత అమౌంట్ ఆఫ్ స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడానికి ఇది M అని చెప్తారు అన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటివ్ సైకిల్ అండ్ వర్కింగ్ ఆఫ్ రీజనరేటివ్ సైకిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.